ఈరోజు కంటక వాక్యం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియులారా, దేవుని వాక్యం ఎంతో విలువైనది. అది మనలను పాపము నుండి పరిశుద్ధముగా మార్చగలదు. దేవుని వాక్యాన్ని ధ్యానించి దాన్ని పాటించుట వలన మనం ఇది సాధించగలం. ప్రపంచంలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఉన్నట్టుగానే మన జీవితంలో కూడా క్రీస్తుని నమ్మకమునుపు, క్రీస్తును అనుసరిస్తున్న తర్వాత మన ప్రవర్తనలో మార్పు ఉండాలి. దేవుని నమ్మి దేవుని ఆశీర్వాదాలు పొందడం అంటే ఈ లోక సంబంధమైన ఇల్లు కానీ, కార్లు కానీ, లేదా మంచి జాబ్ కానీ, మంచి వివాహం కానీ, మంచి ఆరోగ్యం కానీ కాదు. నిజమైన ఆశీర్వాదం అంటే మన ఆత్మ వర్ధిల్లడమేనని మనం గ్రహించాలి. ఇందును గురించి యోహాను భక్తుడు ఈ విధముగా సెలవిస్తున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని అని. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి తిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకెక్కువైన సంతోషము లేదు అని. ప్రియులారా, దినదినము దేవుని మర్మమైన వాక్యాలను మనం గ్రహించి వాటిని అనుసరించి జీవించుట వలన మన ఆత్మ వర్ధిల్లుతుంది. ఈ ఆత్మ వలన మనం దేవుని నుండి అనేక ఆశీర్వాదాలను పొందుకుంటాము. అందుకే యేసయ్య మొదట నా నీతిని, నా రాజ్యంను వెదకుడి అని సెలవిచ్చాడు. ప్రియులారా, ఏ ఆశీర్వాదం కావాలన్నా మనం యేసయ్య చింతకే చేరాలని మనం గుర్తుంచుకోవాలి. అందుకే ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మను పరిశుద్ధపరచుకుని వారమై ఉందాం. ఈ వాక్యము దినదినం ఆత్మలో వర్ధిల్లే జీవితం మనకు ఉండాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ సంపూర్ణముగా పరిశుద్ధాత్మకు నిలయమై మారుదాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.